హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో ఏపీలోని కొన్ని కీలక అంశాలపై ఒకసారి విశ్లేషణ చేద్దాం. నమస్తే అంకమరావు గారు. అంకమరావు గారు, నిన్న గత ఒక 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ తన పార్టీ భవిష్యత్తు కన్నా, కూటమి భవిష్యత్తు కన్నా ప్రజల భవిష్యత్తు, ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అనే విధంగా మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అయినా సుస్థిరంగా ఉంటేనే ఒక 5, 10, 15 సంవత్సరాల పాటు సుస్థిర పాలనకు అందించగలిగినప్పుడే ఆ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలకి ఒక పరిపూర్ణత వస్తుంది. అది ఆ మార్పుని ప్రజలు చూడగలుగుతారు. దానికోసమే తన కృషి అనే విధంగా మాట్లాడుకొచ్చారు. కూటమిలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్తాం తప్పితే కూటమిని విచ్ఛిన్నం కానిచ్చే పరిస్థితి లేదు అనే విధంగా వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడాలంటారు? నిస్సందేహంగా సానుకూలంగానే మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన కలుస్తారా లేదనే దాన్ని తీసి పక్కన పడేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వం, వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి రానివ్వం, దాన్ని ఎంత కిందకు తొక్కాలో అంత కిందకు తొక్కగలం అనే నమ్మకాన్ని మొట్టమొదటి వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లానే కేంద్ర పెద్దలను ఒప్పించేసి ఈ మైత్రి బంధాన్ని ఇలా కొనసాగించడానికి కూడా ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రెండవది, మాకు అధికారం ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం. మొన్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇవే. ఎందుకంటే నా పార్టీ కంటే కూడా, కూటమి కంటే కూడా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, దాని గురించే నేను పోరాడతాను. ఇప్పుడు నీ మీద పోరాడే వచ్చాం, ఎదురొడ్డి నిలబడ్డాం, కలబడ్డాం, గెలిచాం. ఇప్పుడు నిన్ను చూసి మేము మళ్ళీ నీతో కలబడటానికి సిద్ధంగా లేము. ప్రజల అభ్యున్నతి గురించి, ప్రజల అవసరాల గురించి ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం, మమ్మల్ని రెచ్చగొట్టవద్దు అని చెప్పని చాలా సున్నితంగా, అలాగే చాలా గట్టిగా కూడా సమాధానం ఇచ్చాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. రెండోది, మొట్టమొదటి నుంచి కూడా వెంటనే స్పందించే మనిషి. ఒక రకంగా చూసుకుంటా ఉంటే ఆవేశపరుడు. కానీ ఇక్కడికి వచ్చేతలికి ఆయన అన్నట్టు కూటమి 10-15 సంవత్సరాలు అధికారంలోకి ఉంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కొనసాగించడానికి, ఆ ఫలాలు ప్రజలకు అందటానికి, పరిపూర్ణం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు కూడా వాస్తవం. ఎందుకంటే గతంలో ఏదైనా ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఏదైనా తీసుకొచ్చినప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగించేవి. దానికి కొనసాగిస్తూ దోపిడీకి మార్గాలు వేసింది మాత్రం 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మాత్రమే ఈ విశాలాంధ్రకి దరిద్రం పట్టింది అనేది వాస్తవం. ఇప్పటికి కూడా అదే కొనసాగించుకుంటూ వాళ్ళు మొన్న వచ్చిన 2019లో కూడా వాళ్ళు చేసిన పని అది, అంతకంటే దారుణంగా చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మళ్ళీ అలాంటి విధ్వంసం జరగకుండా ఉండాలి అంటే 10-15 సంవత్సరాలు ఇదే కూటమి అంటే ఇంకా 2-3 పర్యాయాలు, ఇప్పుడు వచ్చింది కాకుండా ఇంకా 2-3 పర్యాయాలు ఇదే కనుక వస్తే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతోటి దీన్ని పరిపూర్ణంగా చేస్తే ప్రజలందరికీ ఆ ఫలాలు అందుతాయి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆ ఆలోచన వరకు మనం కూడా అంగీకరించాలి, ఆ విధంగానే ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కానీ జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూసుకున్న తర్వాత మాకు విభేదాలు ఉన్నా కూడా, విభేదాలు సృష్టించాలని మనం ప్రయత్నం చేస్తున్నా కూడా మేమే కూర్చొని మాట్లాడుకుంటాం, సరిదిద్దుకుంటాం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. అంతవరకు బాగానే ఉంది. ఆ విధంగా మెచ్యూర్డ్గా మాట్లాడారు, బాగానే ఉంది. దానికి మనం కూడా సంతోషపడాలి. ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా వాళ్ళ అనుకున్న పనులన్నీ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. కానీ ఈ కరేడ్ అనే గ్రామం ఆయన వెళ్ళిన దానికి పెద్ద దూరం కూడా కాదు, అదే గతంలో అదే జిల్లా, కాదు ఇప్పుడు నెల్లూరు పొట్టి శ్రీరాములు గారి జిల్లాకి వెళ్ళిపోయింది. మరి ఆ గ్రామంలో రైతులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ప్రజలు ముఖ్యం అని చెప్పని మాట్లాడిన మీరు, మీ పార్టీ వాళ్ళు కానీ అక్కడ ఇండోసోల్ అనే కంపెనీకి 8,300 ఎకరాల భూమిని దారాదత్తం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే, 2 పంటలు బండి బాగా ఉన్నటువంటి ఆ భూమిని ఇవ్వాలి అనుకుంటే, మరి ఆ రైతుల గురించి మీరు ఒక్క మాట కూడా ప్రస్తావన కాకుండా కనీసం ఈరోజు వరకు మీ నాయకులు అక్కడికి వెళ్ళి ఎందుకు నిలబట్టలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదనే అనుమానం ఈరోజు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నాకు కూడా అదే అనుమానం వస్తూ ఉంది. అంటే మాటలకే పరిమితం అవుతున్నారా మీరు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ యొక్క ఆశయాన్ని మేము మెచ్చుకుంటాం. నాకు అధికారం కంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను అనుభవం నేర్చుకోవాలి. ఆయన లాంటి వ్యక్తి ఆర్థికంగా కావచ్చు, ఇవన్నీ
సరైన మార్గంలో నడిపించగలిగే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. Right. నేను ఆయన వెంట ఇంకో 10 సంవత్సరాలు నడుస్తానన్న మీ యొక్క ఆలోచనకి నిస్సందేహంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఎక్కడో గాడి తప్పుతున్నప్పుడు కూడా మీరు దాని గురించి ప్రస్తావించకపోతే దానివల్ల రేపు కూటమి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది, కూటమి మళ్ళీ రేపు ఎన్నికల్లో ఎలా విజయవంతం అవుతుంది, ఇది కదా ఆలోచించుకోవాల్సింది. మరి అదే నేను అంటున్నాను, ఆయన లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి కనుక వ్యక్తి ఈరోజు వచ్చేసి దీని గురించి ప్రశ్నిస్తే నిస్సందేహంగా ప్రభుత్వం పునరాలోచిస్తుంది. అవును. నిస్సందేహంగా ప్రభుత్వం పునరాలోచిస్తుంది, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించింది. మరి ఎందుకు ఆయన మౌనం దాస్తున్నాడో ఈ కూటమి మీద ఇప్పుడు అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే మాటల వరకు వీళ్ళు పరిమితం అవుతున్నారనే ఆలోచన మాత్రం నిస్సందేహంగా వస్తుంది సతీష్ గారు. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకి కొన్ని ఇక రాజకీయంగా అంటారా, కొంతమందికి పదవులు రాలేదని నిరుత్సాహం ఉండొచ్చు, మమ్మల్ని బాగా ఏదో చేస్తామని చెప్పి ఆశపడ్డాము కాబట్టి మేము ఎంతో శ్రమించాము, వాళ్ళతో పోరాడాము, మేము కారాగార వాసం చేసుకున్నాం, లేకపోతే ఆస్తులు పోగొట్టుకున్నాం, మా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాం అనేది బాధపడే వాళ్ళకి ఇయ్యాల కాతే రేపైనా న్యాయంగా ఏదైనా జరిగితే అందరికీ ఒకేసారి పదవులు రావు కాబట్టి దాని గురించి ఆలోచించుకున్నారంటే, అసంతృప్తిగా ఉన్నారంటే మనం ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. కానీ పరిపాలన పరంగా జరిగే తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం దాని మూల్యం గతంలో తెలుగు రాష్ట్ర ప్రజలు అనుభవించారు. 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అనుభవించారు. మళ్ళీ అలాంటి దశకి మీరు ఈ పొద్దున ఇప్పుడు ఇవన్నీ చేయాలనుకుంటున్నారు, రేపు వాళ్ళు వచ్చి విధ్వంసం చేసే అవకాశం మీరే కల్పిస్తున్నారేమో అని చెప్పి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు. జలజీవన్ దాని గురించి గతంలో దాన్ని ప్రారంభించారు, మళ్ళీ మీరు వెళ్ళారు, దాని గురించి మాట్లాడారు, అంతా బాగానే ఉంది. కానీ ఇలాంటి పొరపాటు జరిగినందువల్ల దానికి బాధ్యులైతే ఎవరు? అధికారులు చేసే తప్పులకు మీరు మూల్యం చెల్లించాలా, లేకపోతే ప్రజల మూల్యం చెల్లించాలా? అతను ఎలాంటి వాడో చూస్తున్నాం. అధికారం లేకుండానే నిన్న రెంటపాళ్ళకి వెళ్ళిన సందర్భంగా 3 ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మీరు ఎప్పటికీ చెబుతూనే ఉన్నారు తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం అని చెప్పని. తప్పులు చాలా కనపడుతున్నాయి, చర్యలే కనిపించట్లేదు. అంటే ప్రజలు మొన్నటిదాకా వీళ్ళకి సంవత్సరమే కదా ఇచ్చింది సమయం, నిజంగానే సంవత్సరంలో అన్ని పనులు చేయలేరు, నిస్సందేహంగా చెప్పగలను. ఇప్పుడు అమరావతి ఉందండి, అమరావతిలో పనులు మొదలు పెట్టాలా, పనులకి వీళ్ళు ఆమోదం తెలిపారు, పనులు ఏంటో వాళ్ళు కాగితాల మీద చూపించుకున్నారు, పనులు మొదలు పెట్టాలా, పరిపాలన అనుమతులు ఇచ్చారు. వాళ్ళు దాన్ని మీరు ఏ విధంగా అయితే వాళ్ళకి ఇచ్చారో దాని ప్రకారం చేయడం కోసం వాళ్ళు ముందుకొచ్చారు. ఈరోజు గుత్తేదారులు ముందుకొచ్చారు, వాళ్ళు మీకు అనుమతులు ఇచ్చారు. కాబట్టి ఇదంతా జరగడానికి కొంత సమయం పట్టిద్ది, ఆలస్యమైనా కూడా ముందుకెళ్ళే కార్యక్రమంలో ఉంటాయి. ఈరోజు రైతులు చూసుకుంటా ఉంటే రైతులకు సంబంధించినంత వరకు ధాన్యం మీరు 55 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొన్నారు, 55 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొన్నారు. మరి ఈరోజు వాడికి 1వ తారీఖు 2వ తారీఖు నాడో మీరు వాళ్ళ ఖాతాలో జమ కూడా వేశారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. సంతోషపడుతున్నారు రైతులు, నిస్సందేహంగా చెబుతున్నాను, రైతులు సంతోషపడతా ఉన్నారు. ఈరోజు ఎవరైతే సామాజిక భద్రత ద్వారా మీరు డబ్బులు అందిస్తున్నారో, గతంలో 3,000 ఉంటే దాన్ని 4,000 చేస్తూ ఉన్నారు. గతంలో మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ 3 నెలలు కలిపి 7,000 అప్పుడు ఇచ్చారు మొదటి నెల జూలై 1-2 తారీఖుల్లో. ఇప్పటి వరకు కూడా 4,000 కాడికి, అలాగే 6,000ని 10,000 చేశారు, 10,000 15,000 చేశారు, మీరు అందజేస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆడవాళ్ళకి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, అవి కూడా ఒకేసారి డబ్బులు ఇస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం, ప్రజలు ఆనందంగా కూడా ఉన్నారు, అన్నిటికంటే ప్రశాంతంగా కూడా ఉన్నారు. ఇది కూడా గమనించుకోవాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడతానే ఉన్నాయి, పరిశ్రమలు వచ్చినాయి, పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నారు? ఎక్కడ ఏం లోపాలు జరుగుతున్నాయి? ఇది కదా మీరు చర్చించుకోవాల్సింది. రేపు పొద్దున రైతులకి కేంద్రంతో పాటు మీరు డబ్బులు వేయడానికి 3 విడతలుగా నిర్ణయించుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఏదైతే ఉచిత రవాణాకు సంబంధించి మహిళలకు అవకాశం కలగజేస్తా ఉన్నారో అవి కూడా చేయడానికి మీరు సిద్ధపడి ముందుకెళ్తున్నారు. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మీకు ప్రజాదరణ పెరగాల, ప్రజల్లో తృప్తిగా ఉండాలా.
కానీ ఇంకా అంటే ఇందాక నేను చెప్పినట్టు పదవులు రాదేలేదని ఆ కార్యకర్తలకి అవన్నీ సర్వసాధారణం, అందరినీ సంతృప్తి పరచలేరు ఎవరు కూడా. పరచలేం కాబట్టి, కానీ వాటిని కూడా పూర్తి చేయడంలో కూడా ఆలస్యం అవుతుంది. అది కూడా ఒప్పుకోవాలి. Right. ఎందుకంటే సంవత్సరం దాటింది కాబట్టి ఆ పదవుల్ని వాళ్ళు నియమించడంలో మీకోసం పనిచేసిన వాళ్ళు, మీ కార్యకర్తల గురించి మీకు తెలియదా? ఎవరెవరు మీకు పనిచేసిన వాళ్ళు మీకు లేదా? మీరు ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నారు కదా, ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వాలు తీసుకుంటున్నారు కదా. మీ మండల స్థాయి నాయకుడు ఎవరు, గ్రామ స్థాయి నాయకుడు ఎవరు, అన్నీ కూడా మీ దగ్గర వివరాలు అయితే ఉన్నాయి కదా. అవును. కష్టపడ్డ వాళ్ళు ఎవరు మీకు తెలుసు కదా. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? గ్రామ స్థాయిలో చాలా ఉన్నాయి, అలాగే వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో, వ్యవసాయ సముదాయాలందరినీ కూర్చోబెట్టుకుని చేసుకునే ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇది ఇవన్నిటితో పాటు ఎవరైతే మీరు గతంలో అధికారంలోకి వస్తే వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళందరూ చేసిన ఈ ఒక్కోటి అన్నీ మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకి శిక్షలు వేస్తామని మీరు అన్నారో ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్ళటం లేదనే బాధ మాత్రం ప్రజల్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలు పోరాడతారు, ప్రజలు సహకరిస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. మీకైనా వాళ్ళకైనా 30%, 32% ఓట్లు ఉంటాయి. మిగిలిన 27% మొన్న మీకు అదనంగా వచ్చింది అంటే ప్రజలు వాళ్ళ మీద తిరగబడింది. మరి వాళ్ళకి 39% ఓట్లు వచ్చినాయి కదా. గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళకి ఓట్లు వేశారు 50% దాకా. ఈరోజు మీకు అంతకంటే అధికంగా వచ్చి ఓట్లు వేశారు. కారణం వాళ్ళు పడ్డ బాధలు భవిష్యత్తులో ఆ బాధలు పెట్టిన వాళ్ళకి శిక్షలు పడతాయి అనే ఒకే ఒక్క కారణంతో మీరు ఈ పథకాల గురించి మాట్లాడకపోయినా ప్రజలు మిమ్మల్ని గెలిపించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలాంటి పరిపాలన చేశారు కాబట్టి. దాని గురించి ఒకసారి ఆలోచించుకోండి. మాది సూచనే. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు ఇసుక రేణు అంతైనా మా ప్రమేయం కూడా ఉంది కాబట్టి, ఆ రాష్ట్ర పౌరులం కాబట్టి, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దుష్ట శిక్షణ, శిక్షణ రక్షణ చాలా అవసరం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి అయితే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూసారు కదా, కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అనే విధంగా అంకమరావు గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఒకసారి సమీక్ష చేసుకొని వాటిపై పునరాలోచన చేయాలని అందరి తరపున మా విజ్ఞప్తి. సో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.